ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు సార్. ఈ సందర్భంగా ఆకాశమే హద్దుగా అమరావతి నిర్మాణం ఉంటుంది, అమరావతిని బంగారం చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన విధానాలను కూడా విమర్శించారు. మతిలేని వాళ్లే రాజధానిని మారుస్తామంటూ ధ్వజమెత్తారు. పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నాం అంటూ శ్వేతపత్రం విడుదల సందర్భంగా స్పష్టం చేశారు సార్. దాంతోపాటు పలానా తేదీలోపు నిర్మిస్తామని చెప్పలేం, అందరి సహకారంతోనే ముందుకెడతాం. సో ఇప్పుడు చాలా బిగ్ టాస్క్ ఈ అమరావతి పునర్నిర్మాణం అన్నది. సో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన ఈ శ్వేతపత్రం మీద మీకు అంటే మీ ప్రశ్న ఏంటి అసలు? అది ఎలా ఉంది సార్? శ్వేతపత్రం మొత్తం మీద మాట్లాడడం కాదు కదా, మీరు స్పెసిఫిక్ క్వశ్చన్ చెప్పండి. అంటే అమరావతి ముసుగులో భూదందాలు గతంలో చేశారు, మళ్ళీ భూదందాలు చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళ విమర్శలు కాదండి ప్రశ్న. మీ శ్వేతపత్రంలో ఉన్న అంశాలపైన మీ ప్రశ్న ఏంటి అని. అంటే శ్వేతపత్రం ప్రజల్ని సంతృప్తిపరిచేలా ఉందా? అది అంత వేగ్గా నేను కామెంట్ చేయలేను, నా తరం కాదండి. మీరు టూ జనరల్గా నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే శ్వేతపత్రం అనేది అనేక వివరాలు ఉంటాయి కదా. మీరు ఏదైనా అంశాలలో ఉన్న స్పెసిఫిక్ అంశాన్ని ప్రశ్నగా అడిగితే నేను చెప్పగలుగుతాను. మొత్తం శ్వేతపత్రం పైన మీ అభిప్రాయం ఏంటి అంటే అది ఎవరు నా తరం కాదు కదా చెప్పండి. అంటే ఆయన వాడిన పదాలు ఆకాశమే హద్దుగా అమరావతి నిర్మిస్తాం, అమరావతిని బంగారం చేస్తాం అంటే వినడానికి బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం ఇద్దరికే మాట్లాడారు కదా మీరు. ప్రశ్న అది కాదండి. ప్రశ్న ఏంటంటే మీరే చెప్పండి. అమరావతి అనేది ఎలా నిర్మించాలి, ఎలాంటి అవకాశం ఇస్తోంది, ఇప్పుడు ఆ శ్వేతపత్రంలో ఏమున్నది అనేది ఒక రాజకీయపరమైన అంశం. అందరికీ తెలిసిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ అమరావతిని వదిలేశాడు, 3 రాజధానులకు వెళ్ళాడు. సో అందులో డిఫరెన్స్ ఆశ్చర్యం ఏమీ లేదు కదా, అందరికీ తెలిసిన విషయమే. సో మనకు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ కళ సాకారం అవుతుంది. గత ప్రభుత్వం అమరావతిని వదిలేసింది అన్నది నోన్ థింగ్ అది. ఎందుకంటే 3 రాజధానులు అన్నారు, 3 ప్రాంతాల్లో ప్రజలు తిరస్కరించారు. చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల విధానాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం వచ్చింది అమరావతిని మళ్ళీ ఆ డ్రీమ్ను రియలైజ్ చేయడానికి. సో అమరావతి డ్రీమ్ రియలైజేషన్కు ఏం చేయాలన్నది ముఖ్యం. అందువల్ల శ్వేతపత్రాలు ఒక పార్ట్. శ్వేతపత్రాలు ఎందుకు ప్రభుత్వాలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాలు కూడా విడుదల చేశాయి. శ్వేతపత్రాలు విడుదల చేయడానికి కారణం ఏంటంటే ఒకటి ఈ ప్రభుత్వ దృక్పథంలో ప్రజెంట్ స్టేటస్ ఏంటి అనేది ప్రజలకు చెప్పడం ఒకటి, ఇక్కడ నుంచి మేము బిల్లు చేస్తాము అనే ఒక హామీ ఇవ్వడము, రెండవది గత ప్రభుత్వ తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడం. అందువల్ల శ్వేతపత్రము ఒక పొలిటికల్ వెపన్. ఏ ప్రభుత్వానికైనా ఎవరు అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వాల తప్పిదాలను జనం ముందు ఉంచటానికి ఒక వెపన్ లాగా ఉంటుంది. కానీ అల్టిమేట్గా జరగాల్సింది ఏంటి, ఇప్పుడు అమరావతి నిర్మాణం. సో అమరావతి నిర్మాణము ఎలా జరగాలి అనేది ఇప్పుడు అందరము చర్చించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సలహాలు ఎవరిదైనా తీసుకుంటామని. సో అంతకుముందు నారాయణ 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమయం చెప్పలేము అంటున్నారు అని కూడా ఎవరైనా అనొచ్చు. కానీ ఏ నగర నిర్మాణమైనా 2.5 నెలల్లో, 3 ఏళ్లలో, 5 ఏళ్లలో పూర్తి కాదు. ఒక నగర నిర్మాణం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో పూర్తి కావాల్సింది. బహుశా నారాయణ అన్నది ఏమన్నా వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ వరకు మేము కంప్లీట్ చేస్తామని. బట్ అమరావతి ఈజ్ ఎ ప్రాసెస్, నాట్ అన్ ఈవెంట్. సో రేపొద్దుట వరకు అమరావతి పూర్తి ఇనాగ్రేట్ చేస్తానికి అదొక బిల్డింగ్ కాదు, అదొక సిటీ, ఒక కొత్త సిటీ. అది కూడా గ్రీన్ ఫీల్డ్ సిటీ అంట. గ్రీన్ ఫీల్డ్ అంటే అంతకుముందు లేని నగరాన్ని నిర్మించడం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా నగరాలు అనేది ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్గా భావిస్తున్నారు. ఒకప్పుడు నగరీకరణ అనేది ఒక నెగిటివ్ ఫినామినన్గా భావించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ధోరణి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఏంటి అంటే సిటీస్ ఆర్ ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్, సిటీస్ అనేది ఇన్నోవేషన్ సెంటర్స్ అని. అందువల్ల కొత్త సిటీని నిర్మిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడుకు ఒక అవకాశం కూడా ఏంటి అంటే యూ కెన్ బిగిన్ అండ్ ప్లాన్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ప్లాన్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే మొదటి నుంచి మనము మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక నగరాన్ని నిర్మించడానికి చాలా ఏళ్ల క్రితం మంచి పుస్తకం వచ్చింది, డిజైన్ విత్ నేచర్ అని.
అంటే ప్రకృతితో కలిసి నగరాన్ని నిర్మించాలి అని. ఎందుకంటే నగరం ఒక ప్రకృతి పైన విపరీతమైన ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడు ఏ మహానగరమైనా అక్కడున్న పర్యావరణం పైన, జీవావరణం పైన చాలా తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. అందులో ఇది కృష్ణా నది తీరాన జరీ భూముల్లో, ఆ మంచి భూముల్లో, అంటే తీర ప్రాంత భూముల్లో ఇది నగర నిర్మాణం జరుగుతుంది. సో ఇలాంటి తీర ప్రాంత భూముల్లో జరుగుతున్న నిర్మాణం కనుక ప్రకృతి పైన మరింత ఒత్తిడి కూడా పెరుగుతుంది. సో ఈ ఒత్తిడిని తట్టుకొని ప్రకృతిలో మిళితమైన నగరాన్ని నిర్మించగలగాలి. సో ఇది ఒక అవకాశం, కొత్త నగరం కనుక. మీరు ఇప్పుడు హైదరాబాద్లో మళ్ళీ మీకు అలా నిర్మించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అంటే ప్రకృతి విధ్వంసం కాకుండా ఒక డిజైన్ విత్ నేచర్గా దీనికి ఒక స్కోప్ ఉంది. ఎందుకంటే అందమైన కృష్ణా నది తీరాన ఉంది కనుక, సో మంచి భూముల్లో జరుగుతున్నటువంటి నిర్మాణం కనుక దీన్ని డిజైన్ విత్ నేచర్ ఎలా చేయాలి. రెండవది ఒక సస్టైనబుల్ సిటీ. ఇప్పుడు చాలా నగరాలు మనం చూస్తున్నాం, ఒక వరద వస్తే చెన్నై మునిగిపోతుంది. మీకు ఢిల్లీ లాంటి నగరంలో ఎయిర్పోర్టే పైకప్పు ఊడిపోయింది. మీరు ముంబై లాంటి నగరంలో కూడా విఐపీల నివసించే అమితాబ్ బచ్చన్, అంబానీలు నివసించే ప్రాంతంలో కూడా వరదలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా వరదలు చూసాం. సో ఎందుకు ఇవి పాత నగరాలు కనుక నీటి సహజ పరివాహక వ్యవస్థల దురాక్రమణ జరిగింది కనుక ఇక్కడ నీకు అనివార్యంగా వాటర్ ఫ్లోకు అడ్డంకులు ఉన్నాయి, అనేక కారణాలు వరదలకు ఉన్నాయి. ఇప్పుడు మీకు అమరావతి ఒక అవకాశం, ఒక సస్టైనబుల్ సిటీని, డిజాస్టర్ రెసిలియంట్ సిటీని. ఎందుకంటే గతంలో అమరావతికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో అమరావతికి వరదలు వచ్చే అవకాశం ఉంది అని కూడా ఒక విమర్శలు చేశారు. సో ఆ విమర్శలకు కూడా ఎదుర్కోవటానికి ఒక డిజాస్టర్ రెసిలియంట్ సిటీ, అంటే వరదల్ని, ఇతర విపత్తుల్ని తట్టుకొనగలిగేటువంటి ఒక నగరం ఉండాలి. మూడవది అర్బన్ కామన్స్ అంటారు. ఇప్పుడు మహానగరాల్లో జరుగుతున్నది ఏంటంటే అర్బన్ కామన్స్ విధ్వంసం అవుతుంది. అర్బన్ కామన్స్ అంటే వాటర్ బాడీస్ కావచ్చు, ఆ నగరాల్లో ఉండేవి. ఇప్పుడు హైదరాబాదును ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు. ఇవాళ ఒక లేక్ నీకు మురికి కూపాలను తలపిస్తుంది. హుస్సేన్ సాగర్ ఒక మురికి కూపం, మీరు ఎక్కడికైనా పోయిన కాప్రా లేక్ ఒక మురికి కూపము, మీకు మీర్పేట చెరువు ఒక మురికి కూపం, ప్రగతినగర్ చెరువు మురికి కూపం. సో ఇలా వాటర్ బాడీస్ అన్నీ మురికి కూపాలుగా మారాయి. మీరు హైదరాబాద్లో పేర్లు చూడండి, జాంబాగ్, బషీర్బాగ్, బాగ్ లింగంపల్లి, బాగ్ అంబర్పేట్, అన్ని బాగ్తో ఉంటాయి. మీకు గమనించండి, ఏంటంటే బాగ్ అంటే ఏంటి, తోటలు అని. అంటే ఒకప్పుడు అందమైన తోటలతో హైదరాబాద్ నగరం ఉండేది. అందుకే మీకు ఇప్పటికీ కూడా ఆ బాగ్ అనే పేరు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాలకు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఇవాళ ఆ రకమైనటువంటి వాటర్ బాడీస్ అన్నీ అదృష్టమయ్యాయి, చెట్లు అదృష్టమయ్యాయి, మీకు ఓపెన్ స్పేసెస్ ఎన్క్రోచ్ అవుతున్నాయి. ఇప్పుడు అమరావతికి ఒక అద్భుతమైన లంగ్ స్పేసెస్తో అర్బన్ కామన్స్, అంటే సామాన్య ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే వాటర్ బాడీస్, పార్కులు, అర్బన్ ఫారెస్ట్రీ అంటున్నారు ఇప్పుడు. అంటే అడవి నగరం మధ్యలో ఒక అడవి. సో అలాగే అర్బన్ అగ్రికల్చర్ అంటున్నారు, F&O లాంటి. సో నగరం మధ్యలో కూడా ఒక వ్యవసాయ క్షేత్రం. దానివల్ల ఏమవుతుందంటే పర్యావరణము ఉపయోగపడుతుంది, అలాగే ప్రజలకు చౌకగా కూరగాయలు, పండ్లు, పూలు ఇవి కూడా దొరుకుతాయి. సో అందువల్ల ఆ అర్బన్ కామన్స్ను, అర్బన్ ఎకాలజీని కాపాడుకుంటూ నగర నిర్మాణానికి అవకాశం ఉంటుంది. తర్వాత నాలుగవది అర్బన్ ఇన్ఈక్వాలిటీస్. చాలా నగరాల్లో జరుగుతున్నది ఏంటంటే ఒక గెట్టోయిజేషన్ ఆఫ్ సిటీ అంటారు. మీరు ఇప్పుడు హైదరాబాద్ చూడండి, పేదవాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ అన్నీ కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమవుతారు. రిచ్ అండ్ అప్పర్ క్లాస్ అంతా కొన్ని ప్రాంతాల్లో మీకు నివసిస్తారు. అందుకే మీకు జూబ్లీ హిల్స్కు, నల్లకుంటకు, జూబ్లీ హిల్స్కు, యాకత్పురాకు, మాదాపూర్కు, యాకత్పురాకు, గచ్చిబౌలికి, యాకత్పురాకు మీకు ఈ తేడా కనబడుతుంది. సో ఇట్లా వెరీ హై ఇన్ఈక్వాలిటీస్ నగరంలో పెరుగుతున్నాయి. గెట్టోయిజేషన్ ఏంటంటే నగరంలో ఉన్న సంపన్న వర్గం స్లోగా నగరం ఆ చివరిలోకి వెళ్ళి ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్లో చూడండి, నియోపోలిస్, కోకాపేట్, మోకిల్లా, ఇలా హైదరాబాదు ఒరిజినల్ సిటీ పోయింది పక్కకు. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. సో ఎందుకు ఒక ఈ అర్బన్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల జరుగుతుంది. అందువల్ల
అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇది కొద్దిమంది సంపన్న వర్గాల నగరంగా ఉండకూడదు. ఇది ఒక పీపుల్స్ సిటీగా ఉండాలి. పీపుల్స్ సిటీ అంటే అన్ని వర్గాల ప్రజలు అక్కడ నివసించగలగాలి. అది నివసించలేనప్పుడు ఏంటంటే ఆ నగరం నగరం కాదు. ఇప్పుడు ఉదాహరణకు నాగేశ్వరం అనేవాడు నివసించడమే కాదు, నా డ్రైవర్ నివసించగలగాలి, నా మేడ్ నివసించగలగాలి, నా ఇంట్లో పనిచేసే వాళ్లకు ఈ నగరంలో స్థానం లేకపోతే వారు నాకు సేవలు అందించడం కూడా సాధ్యం కాదు. అందువల్ల ఒక ఫార్మల్ ఎకానమీ, ఇన్ఫార్మల్ ఎకానమీల మేలు కలయికగా అర్బన్ ఇన్ఈక్వాలిటీస్ అవకాశం లేని అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఓన్ చేసుకునేటువంటి నగరంగా ఇది రూపొందాలి. మీ గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన చేసిన ఒక విమర్శల్లో కూడా ఒక విమర్శ ఇది ఫలానా కులానికి సంబంధించినటువంటి దానిగా చిత్రీకరించారు. సో అది తప్పు అని ఆచరణలో నిరూపించబడాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక కులానికో ఒక వర్గానికో కాదు, సమాజంలోని అన్ని వర్గాలు ఇది మా నగరము, మాకు కూడా ఇక్కడ చోటు జరగాలంటే ఒక ఉదాహరణ చెప్పగలను. మీకు ఒకప్పుడు హైదరాబాద్లో మీకు ముజుంజాయి మార్కెట్, బాగలింగంపల్లి, సంజీవరెడ్డి నగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హౌసింగ్ బోర్డులు, మామూలు కాదు. కేపీహెచ్బి ఎన్ని ఫేజులు వచ్చాయో మీరు చూడండి. దీనివల్ల ఏమైంది అంటే సామాన్య మధ్యతరగతి ప్రజానీకము కూడా ఒక ఇల్లు కట్టుకోగలరు. మీకు బాగలింగంపల్లి వెళ్ళండి, ఇప్పటికి కూడా కనబడతాయి. సింగిల్ రూమ్ ఉంటుంది, ఎల్ఐజీ సింగిల్ రూమ్ అండ్ కిచెన్ లో ఇన్కమ్ గ్రూప్, ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హెచ్ఐజీ హై ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది. ఇవాళ ఆ రకమైన పరిస్థితి ఆ నగరంలో ఉందా? నగరంలో ఇవాళ ఇల్లు కొనుక్కోగలిగే కెపాసిటీ ఎంతమందికి ఉంది? సో దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం హౌసింగ్ రంగం నుంచి బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ సిటీగా దీన్ని మార్చేశారు. సో ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇతర మహానగరాల అభివృద్ధి కాస్త రియల్ ఎస్టేట్ డిఫైన్ చేస్తుంది, డిటర్మైన్ చేస్తుంది. సో అర్బన్ ప్రాపర్టీడ్ క్లాసెస్కు మాత్రమే ఉపయోగపడే నగరాలుగా మారిపోతున్నాయి. అలా కాకుండా అమరావతి రియల్ ఎస్టేట్ డ్రివెన్ కాకుండా ప్రజల అవసరాల డ్రివెన్గా ఉండగలగాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా భూమి ఉంది కనుక మధ్యతరగతి వర్గాలకు, లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్కు ఇలా హైదరాబాద్ నగరంలో ఎవాల్వ్ అయిన మొదట్లో ఉన్నటువంటి హౌసింగ్ కాలనీలను నిర్మాణాన్ని ప్రోత్సహించాదనుకోండి, ప్రభుత్వం ఒక పెద్ద పెద్ద పార్కుల్ని ప్రోత్సహించింది అనుకోండి, మీకు ఒక డబ్బున్నవాడు ఊరవతల ఒక 1000 గజాలు ల్యాండ్ కొనుక్కొని అందులో ఒక 200 గజాలు ఇల్లు కట్టుకొని 800 గజాల్లో చెట్లు పెంచుకొని ఒక అందమైన జీవితాన్ని గడపగలుగుతాడు. కానీ సామాన్యుడు మధ్యతరగతికి సాధ్యం కాదు. అది సాధ్యం కావాలి అంటే ఒక ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఒక అందమైన పార్క్ ఉండడం. సో ఆ అందమైన పార్క్ ఉంటే అది అర్బన్ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అయితే అందరూ వాడుకుంటారు. ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంటే, ఇప్పుడు మీకు హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాస్ ప్రాజెక్టులు మీరు చూడండి, ఓ పాండ్ ఉంటుంది, ఇంట్లో కూడా పాండ్ ఉండేటువంటి విల్లాస్ కూడా ఉన్నాయి. నీకు ఇంట్లో కూడా ఒక చిన్న నీటి పాండ్ ఉంటుంది. సో ఇలా రిచ్ క్లాస్ ఎఫర్ట్ చేయగలుగుతాడు. పేద మధ్యతరగతి వర్గాలు తమ ఇంట్లో పాండ్ పెట్టుకోలేరు. వాళ్ళకి అక్కడ దగ్గరలో ఒక మంచి చెరువు ఉందనుకోండి, వాటర్ బాడీ ఉందనుకోండి, సో ఆ చెరువు నేచరు ఒక బ్యూటిఫుల్ వాతావరణాన్ని ఇస్తుంది, ఒక మానసిక ప్రశాంతతను ఇస్తుంది, పర్యావరణానికి ఉపయోగపడుతుంది, ప్రజల మంచినీటి అవసరాలు కూడా తీరుస్తాయి. సో ఇలా అర్బన్ ఏరియాస్లో ఉండే కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ను ప్రిజర్వ్ చేయడం వల్ల ప్రజలకు ఈ నగరం నా నగరము అని ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ఎకనామిక్ పొటెన్షియల్ ఉన్న నగరంగా తీర్చిదిద్దాలి. అది రావాలి అంటే మంచి మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కాలుష్య రహిత తయారీ రంగం రావాలి. అలాగే మీకు సర్వీసెస్ సెక్టర్ రావాలి. చాలా ఎనర్జీ ఎఫిషియెంట్ సిటీగా నిర్మించడానికి అవకాశం ఉంటుంది కొత్త సిటీ కనుక. అంటే గ్రీన్ బిల్డింగ్స్, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అతి తక్కువ విద్యుత్ వినియోగం చేసే రీతిలో నగరాల నిర్మాణం కనుక జరిగితే, అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరులపైన ఆధారపడే నగరం కనుక అడిగితే దట్ విల్ బి ఎనర్జీ ఎఫిషియెంట్ సిటీ. ఇప్పుడు అమరావతికి ఆ అవకాశం ఉంది. ఇట్ కెన్ ఎవాల్వ్ యాజ్ అన్ ఎనర్జీ ఎఫిషియెంట్ సిటీ. అందువల్ల స్టార్టింగ్ నుంచి కూడా గ్రీన్ కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగంలో వాడే మెటీరియల్స్తో సహా నీకు గ్రీన్ కన్స్ట్రక్షన్, ఇప్పుడు గ్రీన్ టెక్నాలజీస్ వస్తున్నాయి, గ్రీన్ మెటీరియల్స్ వస్తున్నాయి. ఈవెన్ నిర్మాణ రంగంలో కూడా గ్రీన్ మీకు ఎనర్జీ ఎఫిషియెంట్. ఇప్పుడు మీరు కాపర్ వాడారనుకోండి, నీకు ఎనర్జీ లాస్ చాలా తక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో అలా ఎనర్జీ ఎఫిషియెంట్ మెటీరియల్స్ వస్తున్నాయి.
నిర్మాణ రంగంలో కూడా ఆ ఎనర్జీ సస్టైనబిలిటీని దృష్టిలో పెట్టుకొని గ్రీన్ టెక్నాలజీస్, గ్రీన్ బిల్డింగ్స్ కనుక వాడగలిగితే నీకు డెఫినెట్గా కాలుష్యరహిత పెయింట్స్ వస్తున్నాయి. వీటిని కనుక మొదటి నుంచి కనుక ఒక పద్ధతి పెట్టగలిగితే, ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో నీటి కుంటలు, వాటర్ కన్జర్వేషన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు. సో అలా ప్రతి ఇంట్లో, ప్రతి కార్యాలయంలో వాటర్ కన్జర్వేషన్. సో ఇది మన దగ్గర నేను రంగారెడ్డి కలెక్టరేట్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాటర్ కన్జర్వేషన్ మీటింగ్ అటెండ్ అయ్యాను. నీటి కుంటల పైన మీటింగ్ పెట్టారు. నాకు డౌట్ వచ్చి ఈ కలెక్టరేట్ విశాల ప్రాంగణంలో నీటి కుంట ఉందా అని అడిగారు. లేదు. కానీ ఒక రోజంతా పెద్ద సమావేశం పెట్టి నీటి కుంటల్ని ప్రోత్సహించాలి అని ఒక మీటింగ్ పెట్టారు. ఆ కలెక్టర్ ఆఫీస్లోనే నీటి కుంట లేదు. సో అందువల్ల అలా కాకుండా ఒక వాటర్ కన్జర్వేషన్ జోన్గా పెట్టగలగాలి. ఇలా అనేక ఐడియాస్ ఉన్నాయి. అదొక అద్భుతమైన అవకాశం. దీని ఒక ఎకనామిక్ పొటెన్షియల్గా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నగరంగా మాత్రమే కాకుండా ఈజ్ ఆఫ్ లివింగ్, ఒక లివబుల్ సిటీగా, ఒక ఆదర్శమైనటువంటి లివబుల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే ఒక అద్భుత అవకాశం లభించింది. చూద్దాం ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు తన అనుభవంతో, తన విజన్తో ఏ రకంగా రూపుదిద్దేలా చేస్తాడో చూద్దాం. రైట్ సార్. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆయన పిఠాపురం వెళ్ళారు. మమ్మల్ని